రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం ఉదయం 6:20 కోకో సాగు విధానాలపై మాండలీ సంస్థ సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. విదేశీ పంట అయిన కోకో చాక్లెట్ పంటగా రైతుల మన్ననలు అందుకుంటోంది. గత 4 దశాబ్దాలుగా ఈ విదేశీ పంటను ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల రైతులు కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేయటమే కాదు, ఎలాంటి సమస్యలు లేని సులువైన పంటగా ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ పంటకు సంబంధించి మొక్కల అందజేత మొదలు గింజలు మార్కెటింగ్ వరకు రైతుల వెన్నంటే ఉంటూ మాండలీ సంస్థ ఎప్పటికప్పుడు సహాయ సహకారాలను అందిస్తోంది. కోకో సాగు విస్తరణతో పాటుగా రైతులు, రైతు కూలీల అభివృద్ధికి సామాజిక బాధ్యతగా తమ వంతు కృషి చేస్తోంది. కోకో గింజలను రైతుల గుమ్మం వద్దకే వచ్చి కొనుగోలు చేయటం, వారి అకౌంట్లలో డబ్బు జమ చేస్తూ వ్యవసాయ కుటుంబాలకు వెన్నంటే ఉంటున్న మాండలీ సంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి ఇవాటి కార్యక్రమంలో సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఏ రవీంద్రరావు నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేయబడుతున్నటువంటి కోకో పంట మన దేశానికి పరిచయం చేయబడిన పంట. ఈ కోకోను ప్రస్తుతం మాండలీజ్గా పిలువబడే క్యాడ్బరీ కంపెనీ వారు 1965 సంవత్సరంలో మన దేశానికి పరిచయం చేశారు. మొదటిగా కేరళ రాష్ట్రంలో, తర్వాత కర్ణాటక, తమిళనాడు, ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 25,000 హెక్టార్లు పైబడి కోకో సాగు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 4,000 నుంచి 5,000 హెక్టార్లు కొత్తగా ఈ కోకో సాగు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మనం రాష్ట్రం చూసుకున్నట్లయితే కోకో విస్తీర్ణంలో కానీ, ఉత్పత్తిలో కానీ దేశంలో ప్రథమ స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే ఈ కోకో పంట సాగుకి మాండలీ సంస్థ వివిధ రకాలుగా సహాయ సహకారాలు రైతాంగానికి అందిస్తూ వస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పంటకి సాగుకు అవసరమైనటువంటి నాణ్యమైనటువంటి అధిక దిగుబడినిచ్చే మొక్కల్ని నర్సరీల ద్వారా పెంచి రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అలాగే ఈ నాటుకున్న మొక్కల్ని రైతులు ఎలా సాగు చేసుకోవాలనేటువంటి కార్యక్రమంలో ఈ సాంకేతిక సహకారాన్ని తోట సాగు చేసినంతకాలం కూడా కంపెనీ తమ సాంకేతిక అధికారుల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ పండిన పంటను గిట్టుబాటు ధర చెల్లించి రైతులకి తమ ఇంటి వద్దే కొనుగోలు ఏర్పాటు చేయడం వంటి ముఖ్యమైన కార్యక్రమాలని మాండలీ సంస్థ చేపట్టింది. దీంతో పాటుగా మొదటి దశలో ఈ కోకో పంటపై అభివృద్ధిపైనే దృష్టి పెట్టి తర్వాత ఈ పంట యొక్క అభివృద్ధి చెందిన తర్వాత కోకో సాగు చేసే సమాజంలో ఈ కంపెనీ ఈ సామాజిక బాధ్యతలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది చూసుకున్నట్లయితే ఈ గ్రామాల్లో రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడం, అలాగే అంగన్వాడీ కేంద్రాలు నిర్మించడం, అలాగే పాఠశాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఇటువంటి కార్యక్రమాలను అన్నింటినీ కూడా చేపట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎక్కడైతే ఈ కోకో సాగు జరుగుతుందో ఆ ప్రదేశాల్లో ఈ భూగర్భ జలాలను అభివృద్ధి కోసం కూడా కొన్ని కార్యక్రమాలు ఇంజెక్షన్ బోర్వెల్ అనే కాన్సెప్ట్ని తీసుకుని ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇటువంటి సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఎంతో శ్రద్ధ వహించి ఈ కోకో ఎక్కడైతే సాగు చేస్తుందో అక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరియు ఈ కోకో పంట సుస్థిరంగాను దీర్ఘకాలికంగా రైతులకు మంచి దిగుబడులు, ఆదాయం వచ్చే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేటట్లు చీడపీడలను కానీ, నీటి యాజమాన్య పద్ధతులు కానీ, అలాగే మంచి దిగుబడులు రావడం విషయంలో కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కోకోపై పరిశోధనా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏలూరు సమీపంలో ఒక రైతు కోకో తోటని మనం అడాప్ట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. రాబోయే 1-2 సంవత్సరాల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు, కోకో సాగు విధానాలని మనం అందించడానికి మాండలీ సంస్థ కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని, ఈ పరిశోధన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఈ కోకో పంట అభివృద్ధితో పాటు ఈ తోటల్లో కొన్ని జీవ వైవిధ్య కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ అగ్రో ఫారెస్ట్రీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దీనికి గాను కొన్ని రకాలైనటువంటి పండ్ల మొక్కలను రైతులకి అందించడం జరుగుతుంది. అవి నాటుకోవడం వలన కోకోలో వచ్చే కొన్ని పురుగులను కానీ, కొన్ని తెగుళ్ళను కానీ ఈ జీవ విధానంలో నియంత్రించే కార్యక్రమం కూడా గత 2 సంవత్సరాల నుంచి చేపట్టడం జరిగింది.
కోకో పంట విషయం మాత్రమే కాకుండా కోకో సాగు చేసే ప్రదేశాల్లో సామాజిక బాధ్యత కార్యక్రమాలను కూడా విరివిగా చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కోకో దేశీయ వినియోగం చూసుకున్నట్లయితే వినియోగం ఉత్పత్తి నిష్పత్తి చాలా తేడా ఉంది. వినియోగంలో 20% మాత్రమే ఇక్కడ మన దేశంలో ఉత్పత్తి జరుగుతుంది. అందుకని కోకోకి మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరైతే కోకో వేసుకోవడానికి అనుకూలమైనటువంటి కొబ్బరి కానీ, ఆయిల్ పామ్ కానీ, ఒక్క తోటలు ఉన్నాయో ప్రతి రైతు కూడా ఈ కోకోని అంతర పంటగా సాగు చేసుకుని దాని ప్రయోజనాలు అందుకోవాలి. కొంతమంది అభ్యుదయ రైతులు అనుకూలమైన ప్రదేశాల్లో కోకోని ఏకపంటగా కూడా సాగు చేస్తున్నారు. ఆ విధంగా కూడా ఈ కోకోని సాగు చేసుకుని దీని యొక్క ప్రయోజనాలు పొందాలి. దీనికి గాను అవసరమైనటువంటి మొక్కలు మోండలీజ్ నర్సరీలు చూసుకున్నట్లయితే మనకి ఏలూరు దగ్గర నాగులదేవపాడులో ఒక నర్సరీ ఉంది. అలాగే రాజమండ్రి బొమ్మూరులో ఒక నర్సరీ ఉంది. ఈ నర్సరీ నుంచి రైతులు మొక్కలు తీసుకుని వాళ్ళ తోటల్లో నాటుకోవాలి. ఈ కోకో సాగుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి 3 సంవత్సరాలు సబ్సిడీని అందజేస్తుంది. దీనికి కావలసిన సబ్సిడీని రైతులు తమ గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ఉద్యాన శాఖ అధికారిని సంప్రదించి ఈ సబ్సిడీని పొందవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఈ కోకో సాగు 4 నుంచి 5 వేల హెక్టార్లో వివిధ ప్రాంతాలకి విస్తరించడం జరుగుతుంది. ఈ రైతులందరికీ కూడా సౌలభ్యంగా ఉండేటట్టు ఈ కోకో సాగుపై సాంకేతిక వివరాలతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని మన ఈనాడు టీవీ ద్వారా సుమారుగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలని తీసుకొచ్చి రైతులకి ఈ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని కలిగించడం జరుగుతుంది. అందుకని ఇటువంటి వివిధ రకాలైనటువంటి సపోర్ట్ ఉన్నటువంటి ఈ కోకో సాగుని ప్రతి రైతు కూడా సాగు చేసుకుని దీని యొక్క ఫలితాలను పొందాలని కోరుతున్నాను. కోకో సాగులో 20 సంవత్సరాల అనుభవం పెనుమస్స రామరాజుది. ఏలూరు జిల్లాకు చెందిన ఈ రైతు గింజ నాణ్యతలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి ధరలు పొందవచ్చునంటూ సూచిస్తున్నారు. కోకో పంట నేను వేసి ఒక 25 సంవత్సరాలు అయిందండి. ప్రస్తుతానికి నాకైతే నా అనుభవం మీద కొబ్బరి తోటలో ఇంటర్ క్రాప్ కింద ఎక్కువగా ఈల్డ్ వస్తుంది. పక్వానికి వచ్చినటువంటి కాయలు మనం పోగు చేసుకుని ఏదైనా బరకం చూసుకుని బరకం మీద పెట్టుకుని మన కర్రలతో చెదగొట్టి లోపల గింజల్ని స్మాల్ స్కేల్గా చేసేవాళ్ళు ఏంటంటే ఒకవేళ గంపల్లో చేయాలనుకుంటే చుట్టూ అట్టాకులు పెట్టి లోపల అడుగున మట్టుకు వచ్చే జ్యూస్ కింద కారిపోయేటట్టుగా ఉండాలి. తర్వాత కొద్దిగా లార్జ్ స్కేల్లో వచ్చేటప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద చెక్క ట్రేలు తయారు చేసి ఈ నీరు మటుకు కిందకి కారిపోవాలా. పైన మటుకు ప్లాస్టిక్తో పేపర్తో కవర్ చేయొచ్చు, కానీ ప్లాస్టిక్ పేపర్కి ఏంటంటే హోల్స్ ఉండాలి. ఇంచేదంటే ఓవర్ హీట్ అయినప్పుడు అందులో కంజెస్ట్ అయిపోకుండా బయటకు కూడా పోవాలి హీటు. అట్లా చేసుకుంటే 2 రోజులకు ఒకసారి మనం కదిపి 6వ రోజుని మనం ఎండబెట్టుకోవచ్చు. శుభ్రమైనటువంటి కలాల మీద బరకాలేసి ఎండబెట్టుకుంటే ఒక 10%, లేదనుకుంటే టార్బాల్స్ వేసి టార్బాల్స్ మీద ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టిన తర్వాత కూడా మనం ఎన్నిసార్లు కలుపుకోగలిగితే అంతా మంచిది. యూనిఫారంగా ఎండిన తర్వాత వాటిని దాయాలంటే మటుకు శుభ్రమైన సంచులు, గోనె సంచులు చూసుకోవాలి. చూసుకుని గాలి తగలకుండా ముందు కుట్టుకుని ఎక్కడ జాగ్రత్త పెట్టాలి. అయితే బాగా ఆరుదల అయ్యి మంచి సరుకు తయారు చేసుకుంటే మనం ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు అండి. మార్కెట్ ఎప్పుడు బాగుంటుందో ఆ రోజు వరకు దాచుకుని అమ్ముకోవటం మంచిది. 2024 సంవత్సరానికి కోకో సాగు విధానాల కార్యక్రమాలను ఈనాటితో ముగిస్తున్నాం. వ్యవసాయంలో రైతు సోదరులు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు అందిస్తోంది మీ మాండలీ సంస్థ. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.